నాకేం చేయాలో అర్థం కావట్లేదే. ఇంట్లో నాకు పెళ్లి సంబంధం చూసేస్తున్నారు. రేపే పెళ్లి చూపులంట. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు, భయంగా ఉందే. నేను ఇష్టపడ్డవాడే నాకు కావాలి. ఇంట్లో వాళ్ళు చూసే సంబంధం నాకు ఇష్టం లేదే. కొద్ది రోజుల్లో నన్ను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్లిపోవా ప్లీజ్. హలో హలో ఎక్కడిదే ఎక్కడిదే ఫోను? ఎవడేవాడు? అనుకుంటున్నావా? అది కాదమ్మా, అది కాదు. మాట్లాడకు. ఇక నుంచి చదువు సంజయ్ ఏం లేదు. రేపే నీకు పెళ్లి చూపులు. వాడు నీకు నచ్చినా నచ్చకపోయినా వాడిని నువ్వు చేసుకోవాలి అంతే. రండి. డాడీ, నేనేం తప్పు చేయలేదు డాడీ. నువ్వు నాకు ఇంకేం చెప్పదు. నీ ముఖం చూడాలంటే అసహ్యంగా ఉంది. డాడీ, 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 నేనే తప్పు చేయలేదు. అయినా వీళ్ళు నన్ను నమ్మడం లేదు. నేనంటే ఎవరికి ఇష్టం లేదు. నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు. నన్ను ప్రేమించేవాడు నాకు కావాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? అప్పుడప్పుడు దాచిపెట్టమని డాడీ ఇచ్చే డబ్బుతో దొంగగా కొనుక్కున్న మోడర్న్ డ్రెస్లను, ఇంట్లోని డబ్బు నగలను తీసుకుని బాయ్ ఫ్రెండ్ని వెతుక్కుంటూ ఇంటి నుండి జంప్ అయింది పూజ. సాధారణంగా ప్రతి కథలోనూ ఓ అమ్మాయి ఓ అబ్బాయిని ప్రేమించి ఇంట్లో వాళ్ళు నచ్చకపోతే ఎదురు లేచిపోతారు. కానీ మన కథలో ఈ అమ్మాయి ప్రేమించడానికి ఓ అబ్బాయి కావాలంటూ ఇంట్లోంచి లేచిపోతుంది. మరి ఈ అమ్మాయి ప్రేమించబోయే ఆ అబ్బాయి ఎక్కడున్నాడో, ఎలా పరిచయం కాబోతున్నాడో చూద్దాం. ఏంట్రా? మేడం టిఫిన్. థ్యాంక్ యూ. అక్క కొరుకుతా. పాపు, వీడికి ఆకలేస్తున్నట్టుంది. తినరా. అరే చిన్న, ఇంకొక ప్లేట్ నానా. తెస్తున్నానండి. బాబు చైర్ పెట్టరమ్మా. చూసుకోబే. సారీ 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 5 నిమిషాల్లో అయిపోతుంది. ఏంటి? ఏంటి అయిపోయేది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాదు, ముందు 5 నిమిషాల్లో ఫినిష్ చేసి వెళ్ళిపోతాను. నోట్ టేబుల్స్ అండ్ స్నాన్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. ఎక్కడికి వెళ్తున్నావు? సరదాగా అడిగాను. తెలీదు. ఓ బాగుంది, చాలా బాగుంది. పోనీ ఎటువైపు వెళ్తున్నావో చెప్పు. హైదరాబాద్. బాగుంది, చాలా బాగుంది. హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నావు? నా ఇష్టం. బాగుంది, నీ హైదరాబాదు నీ ఇష్టం, అంతే కదా మరి. బాగుంది, ఇది ఇంకా బాగుంది. ఎవరి కోసం వెళ్తున్నావో? ప్రేమించడానికి ఓ అబ్బాయి కావాలి. చూసి పెడతావా? ఆ? చూసి పెడతావా? మూసుకుని తాగు. ఏంటి, దీనికి ప్రేమించడానికి ఒక అబ్బాయి కావాలా? అన్నీ చూసి పెట్టాలా? నేను అబ్బాయిలా కనబెట్టలేదా దీనికి? ఎరా నీకేం కావాలరా? ప్రేమించడానికి ఒక అమ్మాయి కావాలా? దాన్ని నేను చూసి పెట్టాలా? చూసి పెట్టాలా? ముసుకుని తిరుగు. అక్క కొరుకుతా. పీడ పోద్ది. ఏంట్రా కొరక తింటా చెరిక్కాడా? కొరక కొరక. ఇడియట్. పెద్ద నొసగడు తగిలాడు. అమ్మయ్యా, కొత్త నంబర్ వేసేసాను. ఇంట్లో వాళ్ళతో ఇంక నో ప్రాబ్లం. రేఖాకి కొత్త నంబర్ ఇస్తే బాగుంటుంది కదా. ఏదైనా అవసరం వస్తే తన హెల్ప్ తీసుకోవచ్చు. హాయ్ రేఖ. హాయ్, ఇది నా కొత్త నంబర్ 9010092921. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావే? అవన్నీ తర్వాత చెప్తాను,
ముందు నంబర్ ఫీడ్ చేసుకో. బాయ్. నేను ఫోన్ నీకు మళ్ళీ చేస్తాను. నా అందానికి సరిపడే అందగాడే దొరకట్లేదు. మళ్ళీ రాంగ్ నెంబర్స్కి ట్రై చేసి చూద్దాం, ఎవరైనా తగులుతారేమో. అయ్యయ్యో, స్పందించట్లేదా? ఓకే ఓకే. లాభం లేదు. ఇవన్నీ కుదరవు కానీ డైరెక్ట్గా కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే పోలా? ఎవడు తగులుతాడో ఏంటో. హలో, నమస్తే. ఎయిర్సెల్ కస్టమర్ కేర్ కు స్వాగతం. నా పేరు బెండకాయల సుబ్బారావు. చెప్పండి, నేనే విధంగా మీకు సహాయపడగలను? బెండకాయల సుబ్బారావు, ఇంకేం చెప్తాను? మీరు చెప్తున్నది మాకు అర్థము కావడం లేదు. మరలా చెప్పండి, మేము మీకు ఏ విధంగా సహాయపడగలము? సహాయపడాలనిగా ఫోన్ చేసింది. ఏయ్ బెండకాయ్, మీ కస్టమర్ కేర్లో మంచి పర్సనాలిటీ ఉన్న అబ్బాయి ఉంటే వాడి నంబర్ ఇవ్వవా? లవ్ చేసుకోవాలి. లవ్ చేసుకోవాలా? అలాంటివేవి ఇక్కడ దొరకవు మేడం. ఇంకా మా నుంచి ఏమైనా సహాయాన్ని కోరుతున్నారా? ఓ దేవుడా, ఒక్క మగాడు కూడా దొరకడా నాకు? నన్ను ప్రేమించే మగాడా, ఎక్కడున్నావురా? సూర్యోదయమే చూపుకు వరమై చెలియను చూడాలి. చంద్రోదయమే అమ్మడి అందం ముందర నిలవాలి. శశి చలువంతా స్వాగతమనగా రవి కిరణాలు రాగాలు పాడగా. శశి చలువంతా స్వాగతమనగా రవి కిరణాలు రాగాలు పాడగా. శృతి వెంకయ్యవే నీవే, సూర్యోదయమే చూపుకు వరమై చెలియని చూడాలి. చంద్రోదయమే అమ్మడి అందం ముందర నిలవాలి. ముందర నిలవాలి, ముందర నిలవాలి. సెలయేరై ఉరకలు వేస్తుంటే ఎగిరే పావురమై రపరపలేస్తుంటే గంతులేసే నేడిలాగా అంతులేని వేగమల్లే నెమలిలాగా ఆడుతుంటే నవలలెన్నో రాసుకోనా. మందారమవ్వాలి తానిక, మకరందమివ్వాలి నాకిక, ఇక తీరమవ్వాలి నేనిక, ఇక తాకిపోవాలి నువ్విక. నీ చూపులు చిట చిట తనువులు తట తట తక తకలాడెను ప్రియ 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 ప్రియ. సూర్యోదయమే చూపుకు వరమై తెలియని చూడాలి. చంద్రోదయమే అమ్మడి అందం ముందర నిలవాలి. ముందర నిలవాలి, ముందర నిలవాలి.
స్వాగతాలే పలుకుతుంటే వేకువల్లే లోకమంతా కమ్ముతుంది మంచులాగా. ఇక వరములివ్వాలి నువ్విక, నిన్ను కోరుకుంటానే నేనిక. ఇక తుడిసిపోవాలి నేనిక, ఇక కరిగిపోవాలి నీవిక. నీ గజ్జల కలగల గుండెలు చలజల విలవిలలాడెను ప్రియ 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 ప్రియ. సూర్యోదయమే చూపుకు వరమై చెలియని చూడాలి, చంద్రోదయమే అమ్మడి అందం ముందర నిలవాలి. శశి చలువంతా స్వాగతమనగా, రవి కిరణాలు రాగాలు పాడగా. శశి చలువంతా స్వాగతమనగా, రవి కిరణాలు రాగాలు పాడగా. శృతి వేలయవే నీవే. హాయ్, మాట్లాడండి ప్లీజ్. తగిలాడు, మొత్తానికి తగిలాడు. నా పేరు వసంత్. ఇందాక మా బాబాయ్ మీ సెల్లోంచి ఫోన్ చేశారు, కానీ నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. హలో, మాట్లాడండి. ఏం తగిలేవా నాకు? మాట్లాడితే మీ నోటి ముత్యాలేదని రాలిపోతాయేంటి? ఒకసారి మాట్లాడచ్చు కదా.